పదవుల పండుగ కార్యకర్తల కడుపు నిండుగా కాంగ్రెస్ వారియర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది అధిష్టానం. కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల ఫైల్ కదిలింది. పంచాయతీ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని పీసీసీ ప్రకటించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి. కాంగ్రెస్ లో పదవుల పందేరానికి తెరలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటోంది. ఇక పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న నేతలకు పదవులు ఇవ్వాలని భావిస్తోంది అధిష్టానం. నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ నియమిస్తుందన్నారు మహేష్ గౌడ్. పీసీసీ చీఫ్ నియామకం అయిన రోజునే డీసీసీ అధ్యక్షులు మినహా పీసీసీలో మిగిలిన పదవులు అన్ని రద్దవుతాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు నేతల పనితీరే వారికి నామినేటెడ్ పోస్టులను తెచ్చిపెడుతుందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కష్టపడ్డ వారికి, సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలను గెలిపించిన నేతలకు పదవులు వర్తిస్తాయంటున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు పార్టీ కోసం కష్టపడిన వారికే కట్టబెడతామంటున్నారు అగ్రనేతలు. 2 ఏళ్లుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు ఈసారి గట్టిగానే లాబింగ్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. మరి అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో చూడాలి.